హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్స్ అప్డేట్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకే, టాపిక్కి వెళ్ళిపోదాం. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ముందు టెట్ నిర్వహణ సాధ్యమేనా? ఈ రెండు పాయింట్లు మనం బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. డిఎస్సి నోటిఫికేషన్ ముందు టెట్ నిర్వహణ సాధ్యమేనా? ఇది సాధ్యమే బ్రదర్. ఎందుకంటే గత నోటిఫికేషన్లు మీరు చూసుకున్నట్లయితే ప్రతిసారి డిఎస్సికి ముందు టెట్ అనేది నిర్వహించడం జరిగింది. అలాగే ఈసారి కూడా నిర్వహించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుంది. డిఎస్సికి ముందు టెట్ నిర్వహించి, అలాగే ఎవరైతే గతంలో టెట్ మార్కులు తక్కువగా వచ్చిన అభ్యర్థులు కానీ టెట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు కూడా మరో అవకాశం ఇచ్చి అందరినీ కలుపుకుంటూ వెళ్తూ కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలనే ఆలోచనలో గవర్నమెంట్ అయితే ఉన్నట్లుంది. అలాగే ఇదే కానీ జరిగితే మనకు నోటిఫికేషన్ అనేది డిలే అవ్వడం జరుగుతుంది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్కి ఎస్సీ వర్గీకరణ వలన అయితే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణకు డిఎస్సికి ఉన్న సంబంధం ఏంటి? ఏం లేదు. ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అన్నీ కూడా డిఎస్సి నోటిఫికేషన్తో మొదటిసారిగా అమలు చేయాలని అయితే గవర్నమెంట్ చూడడం కాదు, పలుమార్లు పలు నాయకులు కూడా దీనిపై చర్చించడం, వ్యాఖ్యలు చేయడం కూడా మీరందరూ పేపర్లలో చూసే ఉంటారు. సో దీనివలన ఎస్సీ వర్గీకరణ అనేది ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. దాన్ని సెంట్రల్కు పంపించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఇన్కేసు పలు సూచనలు చేస్తే అందులో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి ఆ తరువాత రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక నెల, 10 రోజులు, 15 రోజుల్లో జరిగే ప్రాసెస్ అయితే కాదు. సో దీన్ని బట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలాఖరుకు వస్తుందో లేదో, ఇంకొంచెం డిలే అవుతుందో అనేది మీకే అర్థమవుతుంది. అలాగే ఒకసారి పత్రికా ప్రకటనలు చూడొచ్చు. డిఎస్సి మరింత జాప్యం, ఖాళీల భర్తీకి ఎస్సీ వర్గీకరణ లింకు, నిరుద్యోగుల్లో ఆందోళన. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఎస్సీ వర్గీకరణకు డిఎస్సికి ఉన్నటువంటి లింకు అదే ఈ పేపర్లో ఈ క్లిప్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూస్తే డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరింత లేట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది. 100కు 98% మరింత లేట్ అవ్వచ్చు. ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ అయితేనేమి, ఇంకో కొత్త గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే కానీ గవర్నమెంట్ ఇవ్వడానికి చూస్తుంది. ముందుగా అయితే ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే లేవని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుందన్నమాట. టెట్ అనేది అది గవర్నమెంట్ ఆలోచన నిర్ణయం అనమాట. కానీ కొంతమంది అభ్యర్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే కొంతమంది అభ్యర్థులు ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు, అలాగే తక్కువ స్కోర్ వచ్చిన అభ్యర్థులు అయితే మరలా టెట్ నిర్వహించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అడగడం జరుగుతుంది. టెట్ వద్దు, ఏమొద్దు, డైరెక్ట్ డిఎస్సిఏ ముద్దు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు తిరుపతిలో ర్యాలీలు తీయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తుది నిర్ణయం గవర్నమెంట్దే కాబట్టి మనం గవర్నమెంట్ యొక్క అప్డేట్ కోసం అయితే వేచి చూడక తప్పదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కంటెంట్ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఆల్ ది బెస్ట్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్.